హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. స్టోరీ ఎవరికి నచ్చట్లేదా? సరైన రెస్పాన్స్ రావట్లేదు. కనీసం ఉన్నవాళ్ళైనా లైక్స్ అండ్ కామెంట్స్ పెంచండి ప్లీజ్. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఈ చైతన్య కూడా ఇప్పుడే రావాలా? అది కూడా ఇప్పుడే నా హ్యాండ్ పట్టుకోవాలా? అది సిద్ధార్థ్ రెడ్డి కూడా ఇప్పుడే చూడాలా? అసలు ఎవరికి నా పర్మిషన్స్తో అవసరం లేదా? ఎవరి ఇష్టానికి వాళ్ళు ఉంటున్నారు. అసలు ఇదంతా నా కర్మ. అసలు ఈ చైతన్య ఒకడు వదిలించుకుంటుంటే వదలడే ఓ పట్టానా? ఇంకో పక్క బీస్ట్ ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. కంట్రోల్ తప్పినట్టు నన్ను తాకిన ఆ చేతి ఎముకలు విరిగేలా పట్టుకున్నాడు బీస్ట్ చైతన్యాన్ని. ఇది నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడేం చేస్తాడు అని గుటకలు మింగుతూ చూశాను. అసలు చైతన్యకి అర్థం కాలేదు. తమ బాస్ ఇక్కడికి ఎందుకు వచ్చాడో అతడికి తెలియదు. అప్పుడు ఆ క్షణంలో వేద మాత్రమే ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే చైతన్య సిద్ధార్థ్ రెడ్డిని అస్సలు పట్టించుకోలేదు. అక్కడే సిద్ధార్థ్ రెడ్డికి సగం ఇగో పైకి లేస్తే నా హ్యాండ్ పట్టుకున్నందుకు పూర్తిగా లేచింది. నేను వదిలించుకోవాలని చూసినా వదలకుండా ఇంకా పట్టుకున్న చైతన్యాన్ని చూసి టెంపర్ పూర్తిగా రైజ్ అయింది సిద్ధార్థ్ రెడ్డికి. చైతన్య, సార్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని నొప్పి పుడుతున్న తన చేతిని లెక్క చేయకుండా ఆశ్చర్యంగా అడిగాడు నంద చైతన్య. లీవ్ హర్ హ్యాండ్. ఆయన అర్థం కానట్టు చూస్తున్నాడు చైతన్యాని. ఐ సెడ్ లీవ్ హర్ హ్యాండ్ ఈడియట్ అని చైతన్యాన్ని పట్టుకున్న పట్టులో ఇంకాస్త శాడిజం మిక్స్ చేస్తూ రెడ్గా అన్న ఐస్తో బీస్ట్ చైతన్య హ్యాండ్పై ప్రెషర్ ఇస్తుంటే చైతన్యలో ఉన్న మొండితనం నిద్రలేచినట్టు నన్ను తన దగ్గరికి లాక్కున్నాడు. ఇంకో చేత్తో నా భుజం చుట్టూ చెయ్యేసి బీస్ట్ పెట్టుకున్న ఆ చేతిని విసిరికొట్టి మరి నిప్పులు కక్కుతూ నన్ను కాల్చేలా చూస్తున్నాడు బీస్ట్ ఈసారి. సిద్ధార్థ్ రెడ్డి చూపుల్లో ఉన్న వేడి నా వెన్నుక తాకి అదురుతూ వణుకు పుట్టిస్తుంటే తొందరగా చైతన్య చేతిని పక్కకి నెట్టేసి దూరం జరిగాను. ఇంతలో చైతన్య, వీఆర్ ఎంగేజ్డ్ వేద, సో వై యు ఆర్ ఫియరింగ్ అని నన్ను చూస్తూ మళ్ళీ నా చేతిని అందుకోవాలని చూస్తున్న చైతన్య నుంచి దూరం జరిగాను. బతికిపోయింది ఇది అని బీస్ట్ నన్ను చూసే చూపుల్లోనే నాకు తేడా తెలుస్తుంటే ఓపెన్ అయిన లిఫ్ట్లోంచి నేను బీస్ట్ ఎటు వెళ్తుంటే అటే వెళ్తున్నా. ఇంతలో వెళ్తున్న నా హ్యాండ్ని చైతన్య పట్టుకున్నాడు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ. దాంతో బీస్ట్ వేసే అడుగులు ఆగిపోయి చైతన్య వైపు తిరిగి ఇంతకుముందు దీన్ని పట్టుకున్నందుకు అని నన్ను చూపిస్తూ నీ హ్యాండ్ స్పెల్లింగ్ వచ్చేలా చేశా, ఈసారి హ్యాండ్ లేకుండా చేసేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు సిద్ధార్థ్ రెడ్డి. అది కూడా తను మాట్లాడే టోన్లో రఫ్నెస్ జోడిస్తూ వదులు వేదాని అన్నాడు. ఇక్కడ వేదాకి చైతన్య పట్టుకున్న పట్టులో నొప్పి వస్తుందని తెలిసిన వదిలే ఉద్దేశం లేనట్టు పట్టులో ఇంకాస్త గట్టిగా బిగించాడు. షీ ఈజ్ మై ఫ్యూచర్ వైఫ్, సో డోంట్ కమెంట్ హర్ సార్ అని స్థిరంగా చెప్పాడు చైతన్య. ఈసారి చైతన్యలో మొండితనం చూస్తున్న సిద్ధార్థ్ రెడ్డికి టెంపర్ పూర్తిగా కంట్రోల్ తప్పినట్టు నాతో నన్ను ముట్టుకోను అన్న మాటల్ని తీసి మూసీ నదిలో కలుపుతూ చైతన్య ఎదురుగా అసలు ఆఫీస్ స్టాఫ్ ఉన్నారని కూడా లేకుండా అందరి ముందే కిస్ చేద్దామని బెండైతే నేను కళ్ళు మూసేసుకున్నాను. భయం ఓ పక్క అందరూ చూస్తున్నారు, ఇంకో పక్క సిగ్గుతో. కానీ నీ రిలేషన్స్ కంపెనీ అవతల చూసుకో, ఇక్కడ కాదు అని నా వంక సీరియస్గా చూశాడు బీస్ట్. చైతన్యకి వార్నింగ్ ఇస్తున్నప్పుడే కళ్ళు తెరిచి చూశాను నేను. అసలు ఏం చేశాను నేను? నా వంక ఎందుకు సీరియస్గా చూస్తున్నాడు? ఆ చైతన్యాన్ని నేనేమైనా ముట్టుకోమన్నానా పట్టుకోమన్నానా? ఒక్కటి నాకు ఏది ఫేవర్గా జరగదు, నీ తలరాత అంతేనే వేదు అని నాలో నేనే అనుకున్నా. అవును, బీచ్కున్న ఆవేశంలో నా లిప్స్ని వేపర్లా నమలేయాలి కదా. గుర్తొచ్చింది, నన్ను టచ్ చేయను అన్నాడు కదా సిద్ధార్థ్ రెడ్డి. అందుకే నా సారు గారు ఊరించి ఉడికించారు. చూస్తా నేను కూడా ఎన్ని రోజులా మరి. నేను తగ్గని సారి. ఇప్పుడు తప్పేం లేదే నాది. ఒకసారి స్టాఫ్ అంతా గమనించాను, ఎందుకో చేస్తున్న పని ఆపేసి మరి అందరూ వర్క్ మానేసి మా ముగ్గురు వైపే ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఇంతలో సిద్ధార్థ్ రెడ్డి నా చూపు ఎక్కడుందో గమనించి మమ్మల్ని చూడాలనిపిస్తే చూడండి, కానీ నెక్స్ట్ మినిట్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారా
ఆ బూస్టింగ్ ఆర్డర్స్ మీ చేతుల్లో ఉంటాయి అని సిద్ధార్థ్ రెడ్డి అనగానే అందరి కళ్ళు సిస్టమ్ మీదే హ్యాక్ అయి ఉన్నాయి. పాపం ఇక దించిన తల అస్సలు ఎత్తలేదు. కానీ ఓ 2 కళ్ళు నన్ను చంపేలా చూస్తున్నాయని నాకు తెలియదప్పుడు. ఏమనుకున్నాడో తెలీదు. చైతన్య నాకో లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఓకే సార్ అని చెప్పి నా హ్యాండ్ వదిలేసి, వెళ్ళవే వెళ్ళు, ఇంటికి వెళ్ళాక నీకోసం ఓ బ్లాస్ట్ రెడీగా ఉంది. వాడు వెళ్ళిపోయాడుగా, నీకు బొట్టి పెట్టి చెప్పాలా లోపలికి రమ్మని? ఇక్కడే కదా నా వర్క్ అని కళ్ళని తిప్పి చూపించాను సిద్ధార్థ్ రెడ్డికి. ఈ తిప్పులకి ఏం తక్కువ లేదని కొనుక్కుంటూ సో వాట్ అని రెక్లెస్గా అడిగి, యు ఆర్ మై పిఏ రైట్, సో నీ జాబ్ నువ్వే చేయాలి, పక్కన వాళ్ళు చేయరు అని ఇంటెన్సిటీగా చూస్తూ చెప్పాడు బీస్ట్. పిఏ అని పర్టికులర్గా అన్నిసార్లు రిపీటెడ్ మోడ్లో చెప్తుంటే నాకేదో డౌట్ కొట్టింగ్. సరే వస్తాను సార్, అది కూడా నా వర్క్ కోసం మాత్రమే అని బీస్ట్గా చెప్పి నా సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసి ఆ రోజు షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేసి బీస్ట్ దగ్గరికి వెళ్ళాను చెప్పడానికి. నేను లోపలికి వెళ్ళేసరికి చుట్టూ చీకటి, ఏం అర్థం కాలేదు. కానీ సిద్ధార్థ్ రెడ్డి బాడీ నుంచి వస్తున్న ఒంటి పరిమళం నన్ను చేరుతుంది. అంటే నా దగ్గరే ఉన్నాడు అనుకున్న లోపు నన్ను డోర్కి లాక్ చేసేసాడు బీస్ట్. అప్పుడే ఏదో చిన్న లైట్ మాత్రమే ఆన్లో ఉంది ఆ రూమ్లో. నన్నే సూటిగా ఇంటెన్సిటీగా చూస్తున్నాడు. తెలుస్తుంది నాకు. సార్ అన్నాను వణుకుతున్న గొంతులో. వాడితో నీకేం పని? ఏం చేస్తున్నావు వాడి దగ్గర? నచ్చలేదన్నో? మరి నేను చూసిందేంటి? గ్యాప్ ఇవ్వని క్వశ్చన్స్ నాపై వేసేస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అంటే నన్ను అనుమానిస్తున్నారా సార్ మీరు అని అన్నాను. ఇవన్నీ వద్దు, నేను అడిగిన దానికి మాత్రమే చెప్పు అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఏముందని చెప్పాలి? వచ్చాను, లిఫ్ట్ ఓపెన్ చేశాను, ఉన్నాడు దాంట్లో ఒక మనిషి. నేను చేసిన తప్పు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయడం మాత్రమే. మీకెంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి, నాది తప్పు. చెప్పాను కదా జరిగింది. ఇక నా వర్క్ నన్ను చేసుకున్నామండి చాలు. మీరు చేతిలో ఉన్న ఫైల్స్ చూపిస్తూ మీరు కూర్చుంటే మీ షెడ్యూల్ చెప్తాను అన్నాను రెడ్డి గారితో. ఇంతకీ మార్నింగ్ టెంపుల్లో స్టెన్స్ వేస్తున్నావు, తెలిసిందా నీకు నేను వచ్చానని సెర్చ్ చేస్తున్నావు అంటే నేను ఫీల్ అయ్యింది నిజమేనా అని అనుకుంది వేద సిద్ధార్థ్ రెడ్డి మాటలు వింటూ. అదే అడిగాను సిద్ధార్థ్ రెడ్డిని, మీరు వచ్చారా టెంపుల్ కానీ? బాగున్నావు, హాఫ్ సారీలో నచ్చేసావు, అయినా ఈ అవతారంలో ఆఫీస్కి అవసరమా? వస్తావు అనుకోలేదు. ఇలా నీ దగ్గరికి వస్తుంటే నిన్నేదో ఒకటి చేసేయింది నా హ్యాండ్ ఊరుకోదు. నిన్ను డైరెక్ట్గా చూస్తే నేను ఊరుకోలేను, అందుకే లైట్ కూడా ఆఫ్ చేశాను అని గట్టిగా గాలి వదిలి నా నడుము చుట్టూ తన చేతిని పోనించాడు. కానీ నన్ను ఇంచు కూడా టచ్ చేయలేదు. జస్ట్ అర ఇంచు గ్యాప్లో ఆపాడు బీస్ట్. దానికే చెమటలు పట్టించేసుకున్నా నేను. దానికి అబ్బా ఎంత బుద్ధిమంతుడో అని అనుకున్నానో లేదో, వెనక నుంచి డోర్ డడేలమని ఓపెన్ అయిన ఫోర్స్కి బీస్ట్ని గుద్దుకుని మరి కింద పడే ప్రాసెస్లో అనుకోకుండా ఇద్దరి పెదాలు కలిసిపోయాయి. అంతే, ఇక నా చిట్టి గుండె పరేషాన్ అయిపోయింది. కానీ నాకున్న ఇష్టం తెలిపేందుకు కూడా బాగుంది ఇలాగా. చెప్పలేని భావం. ఆ భావానికి నేను ఓ పేరు పెట్టేసిన ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇంకా చెప్పాలంటే మా ఇద్దరి పెదాలు ఫోర్స్గా కలవలేదు, నేనే ఇష్టంగా జత కలిపేశాను. ఇంకా చెప్పాలంటే ఐ యామ్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై. ఎందుకని అడగొద్దు, కిస్ చేయాలనిపిస్తుంది నాకు. బీస్ట్ నన్ను టచ్ చేయకుండా ఎలా ఉంటున్నాడో కానీ నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఇంకో క్షణం కూడా దూరంగా ఉండలేకపోయాను. కానీ నాకు నేనే కొత్తగా అనిపిస్తూ మాయ చేస్తున్నాడు. అయినా బాగుంది. ఈ తీయని ఫీలింగ్ అనుభవిస్తుంటే మరింత ఇంకాస్త కాదు చాలా చాలా నచ్చేసింది. అనుకోలేదు మా పరిచయం గొడవతో మొదలై కిస్ చేసేంతవరకు వస్తుందని. నన్ను మైకంలో పడేసి మునిగి తేలే వరకు ఇంతేనేమో. చెప్పాలనిపిస్తుంది కానీ చెప్తే ఏం జరుగుతుందో. కానీ మా ఇద్దరి మధ్య ఇంకొకరి గురించి గొడవలు అస్సలొద్దు. తట్టుకోలేను, అంతకు మించి భరించలేను. మా ఇద్దరి మధ్య చిలిపి గొడవలు అవడం వేరు,
అవి మా ఇద్దరి మధ్య ఉండాలి. ఇంకొకరు మా మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఇవ్వను నేను ఇకపై. ఎందుకంటే అతన్ని ప్రేమిస్తున్నానన్న విషయం నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ విషయం ఇప్పుడు నన్ను కింద పడి మరీ కిస్ చేస్తున్నాడే. సిద్ధార్థ్ రెడ్డికి కూడా తెలుసు మా మధ్యలో అసలు ఏం జరుగుతుందో. ఆఖరికి ఇప్పుడు స్టిల్ ఏం జరుగుతుందో కూడా. మా ఇద్దరి గుండె వేగం ఒకేలా చప్పుడు చేస్తూ వినిపిస్తున్నాయి. మెల్లగా ఇద్దరి మధ్య దూరం తరుగుతుంటే పెదాలు రెండు టూ సాఫ్ట్ నుంచి టూ రఫ్ అండ్ టఫ్గా మార్చేశాడు బీస్ట్. అయినా అబ్బాయిల ముందు కాస్త బెట్టి చెయ్యాలి. అప్పుడే మనం ప్రేమించిన వ్యక్తి స్పర్శ కూడా మనకి పెదాల మీదకి నవ్వును రప్పిస్తే మన తనువు ఇష్టంగా స్పందిస్తుంది. ఒకరి ఊపిరి ఇంకొకరు కలిసిపోతుంటే ప్రాయం ఇంకేదో కావాలంటుంది. సిగ్గు తొందరలు నా బుగ్గులో దోబూచులాడుతుంటే సిద్ధార్థ్ రెడ్డి హెయిర్లోకి నా 2 హ్యాండ్స్ పోనించాను. బీస్ట్ చేతులు ఏ ఆచ్ఛాదన లేని నా వంపుల్లో తిరిగి నడుము అతడి చేతుల్లో నలుగుతుంటే నాకే తెలియని లోకం నాకు కొత్తగా పరిచయం అవుతుంది. గిలిగింతలు పెడుతున్న నడుము ఓవైపు, గొంతు తడారిపోతుంది అది ఇంకోవైపు. మైకం కమ్ముతున్న నాకు నా పై పెదవిపై పెడుతున్న నొప్పికి కళ్ళు తెరిచాను. నిజానికి నాలో అప్పుడు కళ్ళు తెరిచే ధైర్యం అస్సలు లేదు. కానీ మాట్లాడకూడదనుకున్నా, కానీ నేనే కంట్రోల్ తప్పేశాను. ఆ కింద పడే ప్రాసెస్లోనే బీస్ట్ నన్ను చూసిన చూపుకే పడిపోయాను. నిజంగా బీస్ట్ తెలుసా అసలు నన్ను ఎంత ఈజీగా ముద్దు పెట్టేసి మానిపులేట్ చేసేస్తున్నాడో, సిగ్గు లేకుండా కిస్ చేస్తూనే ఇంకెలా కన్ను కొడుతున్నాడో. దాంతో నా పెదవులు 2 విచ్చుకున్నాయి. ఈ దోబుచ్చులాట ఏదో బాగుంది నాకు. తపన పడే ఓ 2 హృదయాలు ప్రేమ కోసమే అయితే ఈ ప్రయాణం ప్రణయంగా మనల్ని ముంచేస్తుంటే తట్టుకునే మనసు నాలా చాలా యాతన పడుతుంది. నేను అలాగే చూస్తున్నా కన్ను అరుపకుండా. చెప్పాలంటే నా కన్నుల్లో సిద్ధార్థ్ రెడ్డిని కన్నుల్లో నిండుగా నింపుకుంటున్నా. అన్ని వైపులా బీస్ట్ ఆలోచనే. ఎన్నడూ లేని నేను ఆలోచించే నా ప్రతి పదం నాకు అద్భుతం. అది కూడా నా మనసైన వాడు నన్నే కోరుకుంటే మనసు నిండిపోతుంది. నా ప్రతి అణువు బీస్ట్ స్పర్శకి తప్పిస్తుంది. ఇంకొంచెం గాఢంగా గాలి కూడా దూరనంతగా హత్తుకోవాలనిపిస్తుంది. ఎందుకో తీయని ఆరాటం జత కలిపాను నేను కూడా. వలుపు మధురిమలో పడిపోతూ బెదరకుండా నా గుండె సవ్వడిని తగ్గించుకుంటూ బీస్ట్ భుజం మీద నా హ్యాండ్ నిలిస్తే బీస్ట్ పట్టు నా డనుబంపుల్లో ఇంకాస్త గట్టిగా బిగిసింది. సిద్ధార్థ్ రెడ్డి వర్షన్. వేద మీద నాకు ప్రేమావేశం పొంగుకొచ్చేసింది. పెదవుల దాహం తీర్చుకుని వాటిని వదిలి చిన్న చేనున్న కంఠం మరింత అందంగా కనిపిస్తుంటే నా కళ్ళకి దాన్ని ముద్దులతో ముంచెత్తలోపే నా రొమాన్స్కి అడ్డుగా వచ్చిన విద్యుని చూశాను. అసలు వాడి వల్లే నాకు ఈ ఛాన్స్. వాడే కనుక డోర్ ఓపెన్ చేయకపోతే ఉఫ్ మిస్ అయిపోయేవాడిని వేద ఇచ్చే కిస్ని. ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని వేదాని విజయ్ని బయటికి పొమ్మంటే వదినా అని పిలుస్తూ మా దగ్గరికి ఇంకా వస్తున్నాడు విజ్జు. దాంతో వేద గబుక్కున లేచింది కంగారుగా. తన కంగారు నాకు కోపం తెప్పిస్తే పైకి లేచిన నేను విజ్జును డోర్ ఓపెన్ చేసి బయటికి తోసేశాను. వాడు వెళ్తూ ఎంజాయ్ బ్రో అని అరిచి మరీ చెప్తూ కన్ను కొట్టి వెళ్ళిపోయాడు. నేనేమన్నా వాడికి ఫిగర్లా కనిపిస్తున్నానా ఏంటో అని వెనక్కి తిరిగి వేద వైపు అడుగులు వేస్తూ వెళ్ళాను. బాపు బొమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ ఎదురుగా వేదాన్ని చూస్తే అనిపిస్తుంది నాకు ఈ క్షణం. తెల్లగా పాల మెగడలా మెరిసిపోతుంది తన మేని. తన నుంచి వచ్చే చందనం పరిమళం నన్ను వివసుడిని చేస్తుంటే, మెల్లగా వీపు మీద మునివెలుతో రాస్తుంటే కంగారుగా నా వైపు తిరిగి వెళ్ళిపోతాను సార్ అని అంది వేద భయంగా. మనం ఏమన్నా పంపించే రకమా అంత తేలిగ్గా? మనం అసలే వేద ఇచ్చిన ఒక ముద్దుకి అప్పుగా ఉన్నానాయే. వెళ్తావా అంటూ వేదాన్ని వెనక్కి తిప్పి వీపు మీద పెదవులతో పాటు మీసాల రాపడికి గుచ్చులకే ఎర్రగా కందిపోతుంటే ఆమె శరీరం
సో సెన్సిటివ్ అనుకుంటూ వేదాన్ని చూశాను. ఏదో మత్తు గమ్మత్తు ఆవహించినట్టే కళ్ళు మూసుకుంది. నా లిప్స్ వైట్గా బ్రాడ్ అయ్యాయి. ఇంకాస్త ఆగితే తన బాడీని నాకు అప్పగించేసేలా ఉంది. కనిపిస్తున్న నడుము వంపుని చూస్తూ మోకాలపై కూర్చుని గోల్డెన్ హోల్ని చిన్నగా పంటితో లాగడంతో ఈ లోకంలోకి వచ్చి నన్ను వెనక్కు తోసి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది వేద. అసలు ఇది ఏదో రోజు నన్ను రాక్షసుడిని చేసేదాకా ఊరుకోదనుకుంటూ వేగంగా వెళ్ళి ఫోర్స్గా హక్ చేసుకున్న వెనక నుంచి. ఎంతలా అంటే తన ఊపిరి ఆగేంతలా. ప్లీజ్ ఈ స్టోరీ లైక్ చేయండి ఎక్కువ మంది, అలాగే కామెంట్ చేయండి, ఇంకా చివరి వరకు చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.